మీరెప్పుడు చేసుకునే హల్వా గురించి నేనేంది చెప్పేది. కానీ ఈ ఒక్క ఇంగ్రీడియెంట్స్ అందులో కలుపుకున్నారంటే టేస్ట్ అండ్ కలర్ కూడా చేంజ్ అవుతుందనమాట. మనం గుళ్ళల్లో తినే ప్రసాదంలాగా టేస్ట్ వచ్చేస్తుంది. అది ఎలాగో నేను చెప్తాను చూడండి. ఏంటి అంటే కొంచెం అంత నెయ్యి తీసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ మన దగ్గర ఏముంటే అవి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని అందులోకి ఒక 50 గ్రామ్స్ కన్నా కొంచెం ఎక్కువ 100 గ్రామ్స్ అనుకోండి అంత రవ్వ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అవుతున్న సిచ్యువేషన్లో ఒక్క స్పూను గోధుమ పిండి కూడా వేయాలన్నమాట. దీంతో గేమ్ చేంజ్ అంటారు కదా, అట్లా కలర్ చేంజ్ అయిపోతుంది. ఇంత మంచి బ్రౌనిష్ వస్తుంది అనమాట. అట్లా అయిన తర్వాత కొంచెం లైట్గా వేడి చేసుకున్న వేడి నీళ్ళు అందులో పోసుకొని ఒక్క 5 నిమిషాలు అట్లా ఉడికించుకొని చక్కెర కూడా వేసుకోవాలి. చక్కెర వేసుకున్న తర్వాత ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసుకొని సర్వ్ చేసుకోవడమే. అందులో ఇలైచీ పౌడర్ వేయడం అసలు మర్చిపోకండి. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోదు. అండ్ చేసుకొని టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్పండి.